లోకాలే పుట్టకముందు, దేవదూతలే పుట్టకముందు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టకముందు, యేసుక్రీస్తే పుట్టకముందు నీ తండ్రి అయిన దేవుడు ఒంటరివాడు. నీవు నేను పుట్టకముందు, విశ్వం పుట్టకముందు కన్న తండ్రి అయిన దేవుడు మహాలోకమైన ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా? నీకు నాకు. ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీకు తెలుసా తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. లేకపోతే నువ్వు వెళ్ళవు. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. నిన్నే కావాలనుకొని నిన్నే వదులుకోలేదు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు తన మదిలో నీ ఉన్నావని. సిలువల తెలిపాడు నిన్ను రక్షించుటంత కష్టమని. ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీకు తెలుసా తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. పిల్లలే కావాలనుకొని ఏ రోజు నిద్రపోలేదు. పిల్లలే కావాలనుకొని ఏ రోజు నిద్రపోలేదు. నిన్నే కావాలను
అనుకొని అరచేతిలో చెక్కుకున్నాడు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని, తన ప్రేమను చూపాడు, తన మదిలో నీ ఉన్నావని మనసే చెప్పాడు. పిల్లలంటే ఎంతో ఇష్టమని ఒంటరిగా